ఇన్ని వార్తలు చెప్పినా కూడా మా ముసలోడు ఇంకా పత్తకలేడు కదా. ఏడుద్దరు ముచ్చట్లు పెడుతున్నాడో ఏందో పిలుద్దాం. ఓ ముసలోడా ఏడున్నవయ్యా? అల్లా ఎవరు మాట్లాడేది? నువ్వు ఆయన పియ్యవనే తెలుస్తుంది కానీ మీ సార్ లేడారు పిల్ల. అరే ఇప్పటిదాకా నీ పక్కకే ఉన్నాడని చెప్తే కానీ మళ్ళీ లేడని చెప్తాను, పాయకనకు పోయినని చెప్తాను. అరే ఓ ముక్కమైన ముచ్చట మాట్లాడేది ఉన్నారా పిల్ల? పాయకనకు పోయిన ఫోన్ ఇరా మీ సార్కు. చీచి లోకాన్ని దాంతో ఓపోకడైతే గి తలకు మాసిన ముసలోందో ఓపోకడా. అగో ఎవరికి ఫోన్ చేసి మీ సార్ లేడా అని వాళ్ళ పనులు ఖరాబ్ చేస్తున్నాడు. ఓ తాత ఎవరికే నువ్వు ఫోన్ చేసేది? మేము ప్రజాశాంతి పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం రా పిల్ల. మీ బాబు మోహన్ సార్ కో పారి పోనీ ఆయనతో ఒక ముఖ్యమైన ముచ్చట మాట్లాడేది ఉన్నది. ఏంది నువ్వు బాబు మోహన్ సార్ కు ఫోన్ చేస్తున్నావా? ఓ తలకెత్తిక ముసలోడా, గాయనకు ఫోన్ చేసి ఏం మాట్లాడుతావు? హలో బాబు మోహన్ సారేనా మాట్లాడేది? మేము ప్రజాశాంతి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాము. ఇప్పుడు మీరు మన వరంగల్ ఎంపీగా పోటీ చేస్తారు కదా మన ప్రజాశాంతి పార్టీ తరపున. మీ బీఫామ్ కూడా రెడీ అయిపోయింది. దానికోసానికి ఒక 99,000 రూపాయలు ఫీజు కింద మన ఫోన్ పొయ్యికి కొట్టాలి. ఫోన్ పొయ్యికి కాదు మేము ఒకటి క్యానర్ ఫోటో మీకు తీసి వాట్సాప్ చేస్తాను. దానికి కానింగ్ చేసి ఒక 99,000 రూపాయలు పంపిర్రి. జల్ని పంపించాలి, లేకపోతే మీ బీఫామ్ను ఏరేటోళ్ళకి ఇచ్చుడు అవుతుంది. మరి సరేనా? కానిరి. వామ్ము వామ్ము గింత మోసమా ముసలోడా? గిట్ల కూడా మోసం చేస్తారా? అరే ఇప్పుడు పువ్వు పార్టీ తోపు లీడర్ అయిన బంజి సంజయ్ సార్కు ఫోన్ చేద్దాం. ఆయన నెంబర్ కలుపు. హలో हम పువ్వు పార్టీ సెంట్రల్ ఆఫీస్ में बात कर रहा है. कौन है तू? బండి సంజయ్ సార్ నహి అక్కడ. ఓ లబలబా గి ముసలోనికి ఇయాల ఏదో గూడినట్టే ఉన్నది. ఓ తిక్కల ముసలోడా, నువ్వు చేస్తున్నా పని ఏంది చెప్పు? अरे चुप. अरे आप तो नहीं है भैया, हमारा मनोहरलाल से बात कर रहे हैं. तुम तेलुगु आते हैं तम्मी? అయితే మంచిగా తమ్మి. పువ్వు పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తానా. ఇప్పుడు కరీంనగర్ లో పువ్వు పార్టీ తరపున బండి సంజయ్ సారు ఎంపీగా పోటీ చేస్తాడు కదా. సరే ఇప్పుడు ఆయన బీఫామ్ కూడా రెడీ చేసినాం. దానికోసానికి ఒక 99,000 రూపాయలు మన ఆఫీస్కు ఫీజు కింద కట్టాలన్నట్టు. అరే నువ్వు ఇట్లా లత్కోర్ ఫోన్లు చేసుడు వాళ్ళు నమ్ముడు ఎట్లా జరుగుతున్నదే? నువ్వు గనక అబద్ధమని వాళ్ళకి తెలియాలే ముసలోడా, నిన్ను కుక్కని కొట్టినట్టు కొడతారు చెప్తున్నా. 1 మినిట్ టైరో తమ్ముడు, 1 మినిట్ టైరో. ఏందా గుడ్ల గుబ కన్నదానా? అప్పటి నుంచి ఓ చెవుల దొరికిగా లెక్క ఒక్కటే మొత్తుకుంటాను. నీకు ఇంత ఇంపార్టెంట్ ముచ్చట మీద ఉన్నదని తెలుతలేదా నీకు? అటెంకరాపు నువ్వు. తమ్ముడు ఇప్పుడు మన పువ్వు పార్టీ సెంట్రల్ ఆఫీసు ఫోన్ పోయి కానింగ్ ఫోటో తీసి పంపిస్తాను. దానికి కాన్ చేసి 99,000 రూపాయలు జల్న పంపిర్రి. సరే అట్లనే ఇప్పుడు మన బండి సంజయ్ సారు ప్రచారం ఎట్లా చదువుతుంది? మంచి చదువుతుందా? ఈ పారి కూడా కేంద్రంలో మళ్ళీ మన పువ్వు పార్టీ రావాలి అధికారంలోకి. సరేనా? ప్రచారం మంచిగా చేసుకోరి. అట్లనే మన బండి సంజయ్ సార్ను అడిగినట్టు చెప్పు. నువ్వు ఆయన పియ్యమే కదా. ఓకే నమస్తే. అవుతుంది ఖచ్చితంగా. ఈ పారి నీ పని అవుతుంది. గిన్నొద్దుల సంది ఏదో కథలు పడుతుంటే నేను అడ్డుపడ్డా కానీ ఈ పారి మాత్రం నేను నీకు అడ్డు రాను ముసలోడా. నువ్వు వేసేది మామూలు పని కాదు, అతి పెద్ద లత్కోర్ పని. అరే ఈ నొద్దుల సంది అది తెలివి కలదని మనం అనుకున్నాం కదా, కానీ దాని తెలివికి హైదరాబాద్ చెక్కుపోవచ్చు కూడా దాచి ఇంటికి రాదా అని ఒక వాళ్ళ నన్ను ఆట ఎవరో వచ్చి పట్టుకుంటున్నారట, దానికి వచ్చి అడ్డుపడుతుందట. నా ఇల్లు ఎరకనా, నా ఫోన్ నెంబర్ ఎరకనా, నేను ఎట్లుంటున్నా వాళ్ళకి ఎరకనా, నన్ను నచ్చి ఎట్లా పట్టుకుంటారా వాళ్ళు? నీ ఇల్లు తెలియకపోవచ్చు, నువ్వు తెలియకపోవచ్చు ముసలోడా. నీ ఫోన్ నంబర్ను బట్టి నువ్వు ఎక్కడుండేది, నువ్వు ఎవరు అనేది వట్టిగానే కానీ పెడతారు పోలీసార్లు. ఖచ్చితంగా నీకు చిప్ప కూడా తినిపిస్తారు చూడు. అబ్బా కొడుకు, అరే అదేందేందో ఎత్తెత్తున మాట్లాడతాను. నిజంగానే నన్ను పోలీసులు దొరకబడతారంట వారా? అరే ఈ నెంబర్ నీదానే. ఇప్పుడు మనం మాట్లాడినాక సిమ్మిర్ చేయనో ఎత్తాం. నువ్వేం నర్వస్ కాకు, భయపడకు. అంతే, ఈ నెంబరే నాది కాదు. ఓరి నువ్వెక్కడ దొరికినవరా మా ముసలోనికి? అది కాదే తాత. మంది ఒక్కసారి చెప్తేనే వినాలంటే బాగా చిరాకులు ఎత్తది. అసలు నువ్వు రెండు మలకడ చెప్తే నేను వినాలనా? అరే వరంగల్ తరపున ఎంపీగా పోటీ చేసే కడియం కావ్యక్కకు ఫోన్ కలిపి ఆమెకు ఫోన్ చేసి మాట్లాడదాం. అల్లా ఇప్పుడు కడియం కావ్య పియేనా మాట్లాడేది? తమ్ముడు ఇప్పుడు మేము చెయ్యి పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తాను. ఇప్పుడు మన వరంగల్లో ఎంపీగా పోటీ చేసే కడియం కావ్యక్క బీఫాము రెడీ చేసినాం.
దాని ఫీజు కింద ఆఫీసుకు ఒక 99,000 రూపాయలు మాకు గులుగులు పొయ్యికి పంపించాలి జల్న. అట్లా పంపించినాక మేము ఆ బీపామును పోస్ట్లో పంపిస్తాం మీకు, సరేనా? జల్లి కానీ నిజంగా ఆఫీసోళ్ళు కూడా ఇంత చక్కగా మాట్లాడరు కావచ్చు, అంత చక్కదనంగా మాట్లాడుతున్నాడు మా ముసలోడు. కానీ ఇంకేం చేస్తామో నేను చూస్తా. అరే తమ్మి ఇప్పుడు నేను ఫోన్ చేసిన నెంబర్కు ఫోన్ పొయ్యో గులుగులు పొయ్యో లేదు. ఇప్పుడు మేము ఒక క్యానర్ ఫోటో తీసి పంపిస్తాం, దానికే ఫోన్ పొయ్యన్నా గులుగులు పొయ్యన్నా పంపిర్రి. ముందుగాల ఫోటో పోయింది, రెండోసారి ఫోటో పోయింది తమ్మి. ఇప్పుడు మేము పంపించిన ఫోటోనే ఫైనల్ ఫోటోవా, గిదే మా ఆఫీసు, గిదే మా ఫోటోవా. అయ్యా రాములు గారు, ఇంతకు ముందుగాలనే గా కడియం కావ్యక్కకు నీ అసంటి బట్టెవాజ్ గాలే ఫోన్ చేసి గిట్లనే 90,000 రూపాయలు పంపియ్యుండ్రి అని అడిగిరట. అందుకే నీకు పంపియాలనా వాళ్ళకి పంపియాలనా అని అడుగుతున్నారు. ఏంది మాకంటే ముందుగానే చెయ్యిపాటి ఆఫీస్ నుంచి ఫోన్ చేసి ఫోన్ పొయ్యి కొట్టమని చెప్పిర్రా. అది దొంగ లెవెలు లంగ లెవెలు అసలైన లెవెల్ అని తెలుసుకోరా తమ్ముడు మీరు. ఇదే మన చెయ్యిపాటి అసలైన ఫోన్ నెంబరు, మేమే అసలైన మనుషులం. ఇప్పుడు మీకు పంపించిన క్యానర్ ఫోటోనే అసలైన ఫోటోవా. మీరు జరిగిన 99,999 రూపాయలు జరిగిన పంపిర్రి. అబ్బా ఏమన్నా నటననా అని ఇది ముసలోడా, అందరినీ దోసుకున్నట్టు రాజకీయ లీడర్లకు కూడా తలిగిండ్లు ఈ సైబర్ మోసగాళ్ళు. ఏంటంటే పోలీసు వాళ్ళు పైసలు పట్టుకొని మా ఇంటికి వస్తున్నారా? పోలీసు వాళ్ళతో ఎవరు పంపించమన్నారా? మేము పంపించిన క్యానర్ ఫోటోకు క్యానింగ్ చేసి పంపించమని చెప్పినాం కదా. ఓ కొడుక, పోలీసు వాళ్ళు మన కోసం నిజంగానే అత్తన్నట్టున్నది కాదురా. అగో ఏందే తాత నన్ను ఎవరు పట్టుకునేది అని అడ్డం నిలువు మాట్లాడి గట్లచ్చి గిట్ల ఇంత దాక్కున్నావేందే తాత? అరే ఇలా పొద్దుగాల శవన్ గాడు పేపర్లో చదివి చెప్తా అంటే నేను ఇన్న పిల్ల, నేను కూడా అట్లనే ట్రై చేద్దామని చూసా కానీ వర్కౌట్ కాలే. ఆ పోలీసు వాళ్ళకి చెప్పే నీకు పుణ్యం ఉంటుంది, మా తాత మస్తు మంచి సక్కం పూస, ఆయనకేం తెలియదు అని చెప్పవా ప్లీజ్. అబ్బా నీకేం తెలియదు, నువ్వు చేసింది ముమ్మాటికి తప్పు. ఇంకోసారి గిసుంటి దేడిది మాకు పనులు చెయ్యకు సరేనా? అవ్వతోడి పిల్ల ఇంకోసారి అస్సలే చేయ. కానీ మరి ఆ గాంధీ భవన్లో పని చేసేటోళ్ళైనా ఎవడో దిక్కుమాలినోడు ఫోన్ చేయంగానే మరి వాళ్ళు అబద్ధం మనుషులా నిజం మనుషులా అని తెలుసుకోకుంటేనే అభ్యర్థుల లిస్టు వాళ్ళ ఫోన్ నెంబర్ల కాన్సల్ ఇస్తారా? కానీ చూడు డైపర్ మోసగాళ్ళు ఎంత హుషారుగా ఉన్నారో ఇలా నొలలమ్మ అనుకోట. చూసింది కదా పబ్లిక్, మా ముసలోన్ లెక్కనే సైబర్ నేరగాళ్ళు గాంధీ భవన్కు ఫోన్ చేసి మేము ఢిల్లీలో ఉన్న చెయ్యిపాటి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుతున్నాం, ఎంపీ అభ్యర్థుల లిస్టు పంపియుండ్రి అని చెప్పిండ్రట. నిజంగానే ఢిల్లీకి వెళ్ళి ఫోన్ చేసిండ్రు అనుకొని అభ్యర్థుల లిస్టు వాళ్ళ ఫోన్ నంబర్లు అన్నీ పంపిర్రట. ఇక సైబర్ నేరగాళ్ళు ఒక్కొక్క అభ్యర్థులకు ఫోన్ చేసుకుంటా బీఫామ్ రెడీ చేస్తున్నాం పైసలు పంపియుండ్రి అని చెప్తున్నారట. వరంగల్ ఎంపీగా పోటీ చేస్తున్న కడియం కావ్యక్క కూడా గిట్లనే ఫోన్ చేసిండ్రట. అక్కకు అనుమానం వచ్చి పైసలు పంపించలేదట. కానీ చూసినా అరులా సైబర్ నేరగాలు ఎట్లా మోపైనరో. మొన్నటిదాకా ఐపీఎల్ టికెట్లని గిట్లనే మందిని మోసం చేసిండ్రు, ఇప్పుడేమో లీడర్ల మీద పడ్డారు. భలే ఉన్నారు పోన్రి ఈ సైబర్ నేరగాలు.